హలో వ్యూయర్స్, తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఎందుకు ఇప్పుడు ఈ వీడియో అంటారేమో. రైట్, మనకి చైతన్యం రావాల్సింది ఎలక్షన్కి 10 రోజుల ముందు కాదు, ఎలక్షన్కి సంవత్సరం ముందు కాదు, ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు నుంచి కాదు. మనకి ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి మనలో ఆ చైతన్యం ఉండాలి. రైట్, ఇటువంటి వీడియోస్ ఎప్పుడు చేసినా పర్లేదు, ఎవరు చేసినా పర్లేదు. ఎస్పెషల్లీ యువత ఎటువైపు వెళ్ళిపోతున్నారో అర్థం చేసుకోండి. మీరు తలుచుకుంటే దేన్నైనా చేంజ్ చేయగలరు. నేను గవర్నమెంట్స్ని చేంజ్ చేయమని చెప్పట్లేదు. గవర్నమెంట్ లేదా ఏదైనా పార్టీ, రాజకీయ పార్టీ ఎజెండాని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు గుర్తు రావాలి. మీరంటే వాళ్ళకి భయం పుట్టాలి. రైట్, అన్ని ఎజెండాలు, ఏ పార్టీ ఎజెండా అయినా, టీడీపీ ఎజెండా అయినా, వైసీపీ ఎజెండా అయినా, జనసేన ఎజెండా అయినా ఆకర్షణీయంగా ఉంటూనే తప్పించి అవసరాలను తీర్చే విధంగా ఉండట్లేదు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఇవి మీరు ఇచ్చేదేంటి? అవి మా హక్కులు. డిఎస్సి నువ్వు ఇచ్చేదేంటి? నేను ఒక చంద్రబాబు నాయుడు గారిని అడగట్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అడగట్లేదు. అవి మీరు ఇచ్చేదేంటి? కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించేది పార్టీలు కాదు, ప్రభుత్వాలు. ఈ టర్మ్ మీరు ప్రభుత్వంలో ఉండొచ్చు, ఇంకో టర్మ్ ఇంకోటి ఎవడో రావచ్చు. బట్ అవి మీరు నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యతలు. మెగా డిఎస్సి ఇవ్వడం, లేకపోతే డిఎస్సి ఇవ్వడం, డిఎస్సి అనౌన్స్ చేయడం కాదు. రిక్రూట్మెంట్స్ కూడా పారదర్శకంగా కంప్లీట్ చేయండి. రైట్, అండ్ అజెండాను చూసి ఓట్లు వేయాలి. ఎవరి అజెండాలో అయితే ఒక్క ఉచిత పథకం కూడా ఉండదో వాళ్ళు మనకి న్యాయం చేయడానికి రెడీగా ఉన్నారని గుర్తుంచుకోండి. ఉచిత పథకాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి అధికార దాహం మాత్రమే ఉందని గుర్తుపెట్టుకోండి. ఇది వినడానికి కొంచెం చేదుగా ఉన్నా, వినడానికి కొంచెం భయంకరంగా ఉన్నా నిజం. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చంకలు గుద్దుకుంటోంది రోడ్లు వేసేసామని. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏవేవో సాధించేసామని చెప్తోంది మీడియాలో. అక్షరాస్యత శాతంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది చెప్పండి? దీనికి ఆన్సర్ రాదు. దీనికి ఆన్సర్ చెప్పమంటే అది గత ప్రభుత్వాల వైఫల్యం అంటారు. రైట్, మీరేం చేస్తున్నారు చూడండి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ లిటరసీ రేట్? ఎగ్జాక్ట్లీ బాటమ్ ఆఫ్ ద టేబుల్, చివర్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది మీరు సాధించిన ఘనత. రైట్, ఇప్పుడు ప్రభుత్వాన్ని నేనేమనట్లేదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలకు చెప్పట్లేదు, యూత్కు చెప్తున్నా. మిమ్మల్ని చూసి గవర్నమెంట్స్ భయపడాలి. నాణ్యమైన మద్యం చౌక ధరలకి ఇట్లాంటి హామీ ఇచ్చేటప్పుడు సిగ్గన్నా పడాలి. నాణ్యమైన మద్యం చౌక ధరలకి మిమ్మల్ని మత్తులో ముంచేస్తోంది ప్రభుత్వం. నాణ్యమైన మద్యాన్ని చౌక ధరకి ఇచ్చేసి, మద్యం నాణ్యమైనదైనా నాసిరకందైనా జరిగే డ్యామేజ్ ఒకటే. నాసిరకం మద్యం అయితే ఇన్స్టెంట్గా డ్యామేజ్ జరుగుతుంది, నాణ్యమైన మద్యం అయితే ఇంకొంచెం లేట్గా డ్యామేజ్ జరుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పదు. ఎందుకని? ప్రభుత్వం నడవదు కాబట్టి. రైట్, అమ్మ ఒడి, తల్లికి వందనం. చదివించే స్తోమత ఉన్న పిల్లలకు కూడా అమ్మఒడి, తల్లికి వందనం ఎందుకు? చాలామంది తల్లిదండ్రులకి చదివించే స్తోమత ఉన్నా వాళ్ళకి అమ్మఒడి, తల్లికి వందనం అనే పథకాలు ఎందుకు? నాకు పిల్లాడున్నాడు, నేను అమ్మఒడి, తల్లికి వందనంకి ఇంతవరకు నేను
దట్ ఈజ్ అప్లికేషన్ కూడా పెట్టలేదు. నేను చదివించుకుంటాను నా పిల్లాడిని, కన్నది నేను, కష్టపడి చదివించుకుంటా. రైట్? ఇలాంటి ఉద్దేశంతో ఉండండి. మనం పిల్లల్ని కంటే ఎవరో వచ్చి చదివించాలా? అటువంటి పథకాలు ఎవరికి ఇవ్వాలో తెలుసా? నిజంగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి. క్యాస్ట్ ప్రకారం కూడా కాదు. క్యాస్ట్ అంటే సామాజికంగా వెనకబడ్డవాళ్ళు. సామాజికంగా వెనకబడ్డ వాళ్ళు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ గారి పుణ్యం వల్ల. రైట్? నువ్వు గుర్తించాల్సింది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని. ఆర్థికంగా వెనకబడ్డ పిల్లలకి పౌష్టికాహారం అందించు, ఉచిత విద్య అందించు, అమ్మఒడి అందించు, తల్లికి వందనం అందించు, మధ్యాహ్న భోజనం పథకం పెట్టు. అద్భుతమైన నగరాలు నిర్మించాల్సిన పనిలో నిమగ్నమైపోవటం కాదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ నగరాన్ని నిర్మించలేదు. నగరాలు ఏర్పడ్డాయి, మహానగరాలు ఏర్పడ్డాయి. ఎవరో నిర్మిస్తే మహానగరాలు ఏర్పడలేదు. గుర్తుపెట్టుకోండి. కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం కాదు, అభివృద్ధి అంటే లైట్లు ఇవ్వడం కాదు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ని యానిమేషన్స్లో చూపించడం కాదు. కనీస అవసరాలను తీర్చడం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి. ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరు అడుక్కోవడానికి, ఓటర్లు ఎవరు అడుక్కోవడానికి రెడీగా లేరు. కానీ మీరు ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళందరినీ నిజంగా సోమరిపోతులుగా మార్చేస్తున్నారు. యూత్, నేను ఇది ఎంత అరిచి ప్రభుత్వాలకు చెప్పినా వాళ్ళు మారరు. మారాల్సింది మీరు. మీ అమ్మా నాన్నలకి చెప్పాలి, అమ్మా ఈ హామీ వల్ల మనకి జరిగేది తాత్కాలికమైన లాభమే, ఈ ఉచిత పథకాల వల్ల మనకు వచ్చేది తాత్కాలికమైన ఉపశమనమే. దీనివల్ల నిత్యావసరాల సరుకుల రేట్లు పెరుగుతాయి. తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళలో విద్య ఎంత కాస్ట్లీగా ఉందో. ఎల్కేజీకి లక్షలు, యూకేజీకి లక్షలు. ఇక 10th క్లాసు ఇంటర్మీడియట్ సంగతి చెప్పాల్సిన పనే లేదు. దీనికి కారణం ఏంటి? ఉచిత పథకాలని చెప్పను, గవర్నమెంట్స్, ప్రభుత్వాలే కారణం. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఈ ప్రభుత్వాల వైఫల్యమే, తప్పకుండా ప్రభుత్వాల వైఫల్యమే. యూత్ మేల్కోండి. జెండాని చూసి, మీ నాన్నగారు మోసిన జెండాని నువ్వు మోయాల్సిన పని లేదు, మీ తాతలు మోసిన జెండాని నువ్వు మోయాల్సిన పని లేదు. జెండాలు కాదు ముఖ్యం, అజెండాలు ముఖ్యం. ఎవరి అజెండాలో ఉచిత పథకం లేదో, ఎవరి అజెండాలో ఉచిత విద్య ఉందో, ఎవరి అజెండాలో విద్యార్థులకు ఉచిత బస్సు అని చెప్పారో, ఎవరి అజెండాలో తక్కువ రేట్లకే నాణ్యమైన వైద్యం అని చెప్పారో, వైద్యాన్ని అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పారో, ఎవరైతే ఎక్కువ ఉపాధి కల్పిస్తామని చెప్పారో వాళ్ళకి ఓట్లు వేయండి. ఆడవారికి ఉచిత బస్సు, కేజీ బంగారం, నవరత్నాలు, సూపర్ 6లు ఇవి కాదు మిమ్మల్ని మార్చేవి. విద్యారంగం పరంగా ముందుకు తీసుకెళ్ళాలి, వైద్య రంగంలో భారీ మార్పులు తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, మౌలిక సదుపాయాలు, గిట్టుబాటు ధర, రైతే రాజు. ఇది పేపర్ల వరకు, పుస్తకాల వరకు పరిమితం అయిపోయింది. ఎక్కడ రైతు రాజులాగా బతుకుతున్నాడు చెప్పండి? దళారులు బతికేస్తున్నారు రాజుల్లాగా, వ్యాపారులు బతికేస్తున్నారు రాజుల్లాగా, కార్పొరేట్ యజమానులు బతికేస్తున్నారు రాజుల్లాగా. రైతు ఇంకా మట్టి పిసుక్కుంటూనే ఉన్నాడు. మేల్కోండి, మీరు తలుచుకుంటే ఏదైనా మార్చేస్తారు. నేను టీడీపీ గవర్నమెంట్ని దించమంటలేదు, వైసీపీ గవర్నమెంట్ని మళ్ళీ ఎక్కించమంటలేదు. ఎవరన్నా మీ ముందుకు ఇటువంటి హామీలతో వస్తారో, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కల్పన, అభివృద్ధి, అర్హులైన వాళ్ళకే ఇళ్ళు, ఇళ్ల పట్టాలు, అందరికీ కాదు. అందరు అర్హులకి ఇళ్ళు, ఇళ్ల పట్టాలు వస్తే
ఇంకా విజయవాడ రైల్వే ట్రాక్స్ పక్కన, గుంటూరు రైల్వే ట్రాక్స్ పక్కన, లేకపోతే నెల్లూరులో, లేకపోతే వైజాగ్లో ఇంకా స్లమ్ ఏరియాస్ ఎందుకున్నాయి? జరగట్లేదు. బేసిక్ నీడ్స్ అందరికీ అందట్లేదు. ఇవన్నీ ఎవరైనా ఇస్తామని ముందుకు వస్తే పార్టీ చూడొద్దు, ఆ లీడర్ కరిష్మా చూడొద్దు. నిజంగా ఎవరైనా చేస్తాము అంటే వేసేయండి ఓట్లు.